ఆయన పేరు చెబితే కొందరికి హడల్. ఆయన స్పీచ్లు అంటే చాలామంది పడి చస్తారు. నేడు తెలంగాణలో బీజేపీ ఇంత బలంగా ఉందంటే ఆయనే కారణమని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అంతలా తన మార్కు చూపించారు ఆయన మరెవరో కాదు, బండి సంజయ్ కుమార్. తెలంగాణ బీజేపీలో చాలామంది లీడర్లు ఉన్నారు, కానీ బండి సంజయ్ లెక్కే వేరు. బండి సంజయ్ చేసే కామెంట్లకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తెలంగాణ బీజేపీలో మరే నాయకుడికి లేని ఫాలోయింగ్ బండి సంజయ్ సొంతం. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చిన తరుణంలో ఎంట్రీ ఇచ్చిన బండి సంజయ్ ఒక్కసారిగా ఈక్వేషన్స్ మార్చేశారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడటం ఆయన స్పెషాలిటీ. ఆయన మాట తీరు, వాగ్దాటి తెలంగాణ రాజకీయాల్లో ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సాధారణ కార్యకర్తగా మొదలైన బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు అనన్య సామాన్యం. ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా నడుస్తుంది, కానీ దక్షిణాదిన బలపడాలని కాషాయ పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ జెండా పాతాలని తాతాలాడుతుంది. ఆ క్రమంలో గతంలో బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. బండి తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్న అతి తక్కువ సమయంలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున ఎదిగింది కాషాయ పార్టీ. ఒకానొక దశలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సవాల్ విసిరింది. అంతలా బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్ను అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించాక మళ్ళీ రేసులో వెనకబడిపోయింది బీజేపీ. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను కనుసైగలతో శాసించిన కేసీఆర్కే ముచ్చెమటలు పట్టించిన నాయకుడు బండి సంజయ్. బ్రహ్మాస్త్రం వంటి బండి సంజయ్ విలువ తెలుసుకోలేకనో, లేదంటే కాంగ్రెస్ మీద కోపంతోనో బీఆర్ఎస్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నారో తెలియదు, కానీ చివరి నిమిషంలో బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేసి బీజేపీ అధిష్టానం చారిత్రాత్మక తప్పు చేసిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు. లేదంటే నేడు తెలంగాణలో బీజేపీయే అధికారంలో ఉండేదని అభిప్రాయపడుతుంటారు. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ ప్రచారానికి బండి రాలేదని అనుకుంటున్న తరుణంలో ఒకే ఒక్క స్పీచ్తో పొలిటికల్ తుఫాన్ క్రియేట్ చేశారు బండి సంజయ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ప్రవేశించినంత వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బీజేపీని పట్టించుకునే నాదుడే లేడు, కానీ బండి లేటుగా వచ్చినా ఎప్పుడు లేటెస్ట్గానే వస్తారు. రేవంత్ రెడ్డి ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు గుప్పిస్తూ బండి సంజయ్ చేసిన కామెంట్స్తో ఒక్కసారిగా బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ సంఖలో పిల్లులే అని, కనుక వాటిలో దేనికి ఓట్లేసినా మజ్లిస్ పార్టీకి వేసినట్లు అవుతుందని అన్నారు. హిందువులందరూ బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి కార్డు వేస్తే కాంగ్రెస్ పార్టీ ముస్లిం కార్డు వేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలనుకున్నాయి. అజారుద్దీన్కి మంత్రి పదవి కూడా అందులో భాగమే, కానీ బండి సంజయ్ చాలా తెలివిగా ఆ రెండింటికి ముడిపెట్టి హిందూ ఓటర్లందరినీ బీజేపీ వైపు బుల్డోజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినా గెలవకపోయినా బండి సంజయ్ మాత్రం బీజేపీని రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చాలామంది బీజేపీ నేతలు జూబ్లీ హిల్స్ ప్రచారంలో మాట్లాడుతున్నారు, కానీ బండి సంజయ్ కామెంట్లు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఏదేమైనా తెలంగాణ బీజేపీలో పార్టీకి ఉన్న బ్రహ్మాస్త్రం ఒకే ఒక్కడు బండి సంజయ్ మాత్రమే అని కాషాయ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.